ఎక్కడ శవం? ఎవరిని తాగించకు. వీడి ఫోటో ఎప్పుడు తెస్తాను? ఏమండి గుర్తుపెట్టాడా? ఏమిటి గుర్తుపట్టేది? వాడికి సారా తప్ప ఇంకేం గుర్తుండదు. ఎక్కడ శవం ఎక్కడ? ఏంటి శవం ఏమిటయా? శవాల ఫోటోగ్రాఫర్ గా మా వాడికి చాలా పేరుందిలేండి. ఒరే శవం, ఆయన గుర్తుపెట్టావా? లోగడ ఈయనకి ఈయన భార్యకి ఫోటో తీసావు. అది గాని నువ్వు గుర్తుపెట్టావనుకో నిన్ను పట్టుబట్టల్లో పెట్టి పూజించుకుంటారు. శతకోటి శవాల్లో ఈ బోడి జీవాలు నాకేం గుర్తు? ఎప్పుడు తీశాను? ఇవాళకి 2 రోజులైంది. ఈవేళ శవవారం, చిచి శనివారం. 2 రోజుల క్రితం అంటే శుక్ర గురువారం అన్నమాట. సరే, ఫోటో నా దగ్గర ఉందా మీ దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? నీ దగ్గరే ఉందయ్యా. ఉంటే ఎక్కడికి పోదు. ఇదేం శవం కాదు కదా కాలి బూడి తెప్పడానికి. పట్టుగా. ఇది శుక్రవారం కాదు కదా, గురువారం. ఇదిగో ఇది గురువారం కట్ట, చూసుకోండి. ఇదేమిటి పూర్తిగా రాలేదు? ఏది? మీరు మీ భార్య అనే ఫోటో తీసేటప్పుడు నవ్వారా? నవ్వడం ఏమిటి? నేను మా ఆవిడ నీ చేష్టలకి విరగబడి నవ్వాం. చెప్పరే మరి. అందుకే ఫోటో సరిగా రాలేదు. ఫేసులో ప్రాతకాలు లేనిదేనే ఫోటో తీయలేనండి. మీ కుక్క చూడండి, హాయిగా శవంలో పడుకునుంది. మరి నా డబ్బు మాట ఏమిటి? డబ్బుట డబ్బు. నువ్వేమో ఫోటోగ్రాఫర్వి, వీళ్ళేమో డిటెక్టివ్లు. ఇంకోసారి కనిపించారంటే కాళ్ళు విరగొడతారు. వెళ్ళలే. అలా అవుతున్నా ఫోటో తీ. ఉండు బాస్, వేసిపోతున్నాను ముందే చెప్పానా? నిన్ను పెట్టుకునేక నా బతికిలాగా అయిపోయింది. పొద్దున్నే లేచాక ఏ జీవుడు మొహం చూశాను. ఒక్క శవం దొరకలేదు సరిగదా ఇంచే పిచ్చోటి. అల్లావుద్దీన్, నో బాస్. ఏమైందిరా? బుర్ర బద్దలు కొట్టుకుంటే ఐడియాలు వస్తాయని మీరేగా చెప్పారు. రాత్రంతా ఈ కేసు కోసం బుర్ర బద్దలు కొట్టుకున్నాను. ఐడియాలు రాలేదు, నెత్తులు వచ్చింది. అబ్బా నోర్మయ్, నేను డిటెక్టివ్ చేయడం నా వల్ల కాదు. ఉన్న ఒక్క క్లూ వదిలేసుకుని బుర్ర బద్దలు కొట్టుకుంటే ఐడియాలు వస్తాయా? కిడ్నీతో ఆలోచించాలరా. బ్రెయిన్ అంటారు బాస్. అల్లావుద్దీన్. నో బాస్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. ముందొచ్చిన కద్దరి కంటే వెనకొచ్చిన పాలిస్టర్ క్యాల్యూ ఎక్కువని యూ డోంట్ థింక్. అల్లావుద్దీన్. ఎస్ బాస్. చూడు, ఐసీటెర్లిన్ లాంటి ఐడియా వచ్చింది. ఫోటో చూడు. ఒక్కడాగు. ఇక్కడ చూడు. ఫోటోలో ఉన్న అమ్మాయి కాళ్ళకి గజ్జలున్నాయా? మరి ఆ అమ్మాయికి లేవుగా. కిడ్నీ బాస్. అందుకే కృషితో నాస్తి డిటెక్షన్ అన్నారు. ఈ కేసు మనం గెలవాలా? రేపు మన బట్టల మూటలో నోళ్లలో మన పేరు మారుమోగిపోవాలా? యురేకా! ఇది ఏమి చూసో గాని మగాను బావా, కాసేపు బత్తాయి రసం అనిపిస్తుంది, కాసేపు మామిడి రసం అనిపిస్తుంది, ఇంతలోనే జామకాయ వాసన వస్తుంది. అదేనయ్యా మన స్పెషాలిటీ. దీన్నే మిథ్యా ఫలరసాయనం అంటారు. ఇందులో ఏ పండు లేదు. మరి ఆ వాసన ఎలా వస్తుంది మగాను బావా? ఇది లీఫ్ జ్యూస్. మామిడాకు, నిమ్మాకు, మునగాకు, జామాకు వీటన్నిటితో తయారు చేసింది. తీసుకో. ఇంతకీ ఇది ఆకుపసరా మగాను బావా? ఇంకా నయం, చిల్లేడాకులు గన్నేరాకులు కలిపారు కాదు. అసలు నా చిన్నతనంలో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.